అందరికీ నమస్కారము. నా పేరు అనిల్. మాది అర్జంగ్ రోడ్లోని ఆటో నగర్లో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ నందు స్పెషల్ ఆఫర్స్ కలవు. సర్వీస్ మా ప్రత్యేకత. మా యొక్క షాప్ నందు బైక్ బ్యాటరీస్ భారీ తక్కువ ధరలకి లభించును మరియు పాత బ్యాటరీలు కేజీ 100 రూపాయల లెక్కన కొనబడును. కావున ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు వివరాలు తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది ఏప్రిల్ 18 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి అమల్లో ఉంటుంది. సో మనం ఫామ్ 1 నోటీస్ పబ్లిష్ చేసిన తర్వాత నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఈ నామినేషన్ స్వీకరణలో అన్ని రాజకీయ పార్టీలకి కోరుతున్నది ఏంటంటే దానికి స్పెసిఫిక్ నామ్స్ కొన్ని ఫాలో అవ్వాలి. ఏదైతే మనకి నామినేషన్స్తో పాటు ప్రపోజల్స్ రావడము, దాంతోపాటు ఎన్ని వెహికల్స్ మనకి లోపలికి రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి ఆఫీస్కి ప్రవేశించడం జరగడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే అందరూ పబ్లిక్, మా నియోజకవర్గ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నామినేషన్స్ టైంలోనూ ఏదైతే మనం ప్రాపర్గా ఈ సీసీ ఫుటేజ్ సర్వేలెన్స్లో ఎలక్షన్ కమిషన్ వారు మొత్తం అన్ని అబ్జర్వేషన్స్లో ఉంటుంది కాబట్టి దాని తరగతి ప్రొసీజర్ ప్రకారము అందరూ నామినేషన్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించమని ప్రజలందరికీ కోరుతున్నారు. సార్, ఇప్పుడు నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థి వెంట వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడి వరకు మన నామినేషన్ సెంటర్ వరకు ఆగాల్సి ఉంటుంది? సో లోపలికి ఎంతమంది రావాల్సి ఉంటుంది? అభ్యర్థితో పాటు ఎవరెవరు మీ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా ఒకసారి చెప్పలేదు. అభ్యర్థితో పాటు ప్రపోజల్స్ మనకి ఉంటారండి. ఈ ప్రపోజల్స్ రావడానికి వెసులుబాటు ఉంది. దాంతోపాటు 100 మీటర్ల పెరిఫరీలో ఏ విధమైన వెహికల్స్ మూవ్మెంట్ కానీ, ఎక్కువ మంది గ్యాదరింగ్ కానీ, ఏ విధమైన అనాథరైజ్డ్ ఇష్యూస్ కానీ జరగడానికి వీలు లేకుండా తగు ఏర్పాట్లు చేయమని పోలీసు వారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.